టీచర్స్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 13th టాపిక్ వచ్చేసి పంక్చువేషన్స్ అనేటటువంటి టాపిక్ను మనం మాట్లాడాలి. అసలు ఏంటి పంక్చువేషన్స్ అంటే వాక్య నిర్మాణంలో కామా, ఫుల్ స్టాప్, ఎక్స్క్లమేటరీ సింబల్, ఐపన్, ఇన్వర్టెడ్ కామాస్ లాంటి సింబల్స్ను ఎప్పుడు ఉపయోగించాలి? కామా వచ్చినప్పుడు కొద్దిసేపు ఆగమని, ఫుల్ స్టాప్ వస్తే పూర్తిగా ఆగమని. అందుకే పంక్చువేషన్స్ను ఇంగ్లీషు గ్రామర్లో ట్రాఫిక్ సిగ్నల్స్తో పోల్చారు. మరి ఈ పంక్చువేషన్స్ యొక్క ఉపయోగం ఎలా ఉంటుంది? పంక్చువేషన్స్ యొక్క ఉపయోగం మనకు తెలియకపోతే వాక్యానికి సరి అయిన అర్థం వస్తుందా అంటే రాదు. ఉదాహరణకు చూడండి టీచర్, రాజు రాజు రాణి, రాజు రాణి అని మనం రాసినప్పుడు రాజు రాణి మధ్యలో కామా లేకపోతే ఇది మొత్తం తప్పు అవుతుంది. అంటే రెండు పేర్లను విభజించడానికి మధ్యలో ఇక్కడ కామా ఉంది. కాబట్టి ఇలా వాక్యాల మధ్య ఎప్పుడు కామా, ఎప్పుడు ఫుల్ స్టాప్, ఎప్పుడు ఐపన్, ఎప్పుడు ఇన్వర్టెడ్ కామాస్ ఉపయోగించాలి అనే అంశాలను తెలియజేసే టాపిక్ పంక్చువేషన్స్. పంక్చువేషన్స్ అనేది చాలా 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 ముఖ్యమైన టాపిక్. ఓకే టీచర్స్, నెక్స్ట్ 14th టాపిక్ ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్. అసలు ఏంటి క్వశ్చన్ ట్యాగ్స్ అంటే? మరి చిన్ననాటి నుంచి మనకిష్టమైన టాపిక్. వాక్యంలో మన సార్ వాళ్ళంతా వాక్యంలో నాట్ లేకపోతే నాట్ గలపమంటారు, నాట్ ఉంటే నాట్ తీసేయమంటున్నారు. అసలు అంటే ఏం చెప్తున్నారు చూడండి. షీ ఈజ్ ఏ టీచర్. దీనికి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటే మనం ఏం రాస్తున్నాము? మొట్టమొదట హెల్పింగ్ వర్బ్ రాస్తాం, ఈజ్. హెల్పింగ్ వర్బ్ రాస్తాం. నాట్ లేదు కాబట్టి హెల్పింగ్ వర్బ్కు నాట్ చేరుస్తాం. ఎన్ఓటి రాయొద్దు, ఎన్-అపాస్ట్రఫీ-టి. ఈజెంట్ రాసి ఈ ప్రొనౌన్ ఇక్కడ రాస్తాం, ఈజెంట్ షీ, చివరన క్వశ్చన్ మార్క్. అంటే ఒకసారి చూడు, ఇలా మనకంత దూరం అవసరమా? ఇది ఇక్కడ చివరన క్వశ్చన్ మార్క్, నాట్ లేదు కాబట్టి నాట్. ఇదే కదా ఆన్సర్. ఒకవేళ అలా లేకపోతే షీ ఈజ్ నాట్ ఏ టీచర్ అని మనం తీసుకుంటే క్వశ్చన్ ట్యాగ్ చూడండి, ఈజ్ ఇక్కడ, షీ ఇక్కడ, క్వశ్చన్ మార్క్. అంటే మన ఆన్సర్ ఈజ్ షీ. ఎందుకు? ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి మళ్ళీ నాట్ చేర్చవలసిన అవసరం లేదు. కానీ ఇంత ఈజీగా అడుగుతున్నాడా? ఇంత ఈజీగా అడిగితే క్వశ్చన్ ట్యాగ్ను మనం చెయ్యొచ్చు. కానీ చూద్దాం, ఇదిగో ఇలా అడుగుతున్నాడు. నెయిదర్ ఆఫ్ ద పెన్స్, neither of the pens is red. క్వశ్చన్ ట్యాగ్ ఏం రాస్తాం? neither of the pens is red అన్నాడు. మరి దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయొచ్చు మనం? అలా కాకుండా somebody has కమ్కు క్వశ్చన్ ట్యాగ్ ఏం రాయొచ్చు? అనేకమైనటువంటి నియమాలతో మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. మరి డాక్టర్ ఈజ్ కమింగ్. మరి డాక్టర్ అనే పదం డాక్టర్ మగ కావచ్చు, ఆడ కావచ్చు. మరి డాక్టర్కు బదులుగా నువ్వు హీ రాస్తావా, షీ రాస్తావా? అసలు రెండు రాయకూడదా అనే అంశాలు ఆన్లైన్ తరగతిలో మాట్లాడుకుందాం. ఓకే టీచర్స్, నెక్స్ట్ 15వ టాపిక్ ఏం నేర్చుకోవాలి మనం అంటే హోమోనిమ్స్
హోమోనిమ్స్ మరియు హోమోఫోన్స్. హోమోనిమ్స్ మరియు హోమోఫోన్స్. అసలు ఏంటి హోమోనిమ్స్ అంటే ఏంటి, హోమోఫోన్స్ అంటే ఏంటి? ఈ అంశాలు మనకు ఏ తరగతిలో ఉన్నాయి, ఉంటే మనం ఏమి చదవాల్సిన అవసరం ఉంది? టీచర్, ఉదాహరణకి చూద్దాము. చిన్న మాట, ఐ యామ్ స్టడీయింగ్. I am studying 6th class. I am studying 6th class. ఇంకొకటి ఏం రాస్తున్నాను చూడండి. వివిఎస్ లక్ష్మణ్ ఈజ్ ఏ క్లాస్ బ్యాట్స్మెన్. ఇక్కడ క్లాస్ అనే పదం కింద అండర్లైన్ చేశాను. మొదటి దానిలోనేమో ఐ యామ్ స్టడీయింగ్ 6th క్లాస్, రెండవ దానిలో వివిఎస్ లక్ష్మణ్ ఈజ్ ఏ క్లాస్ బ్యాట్స్మెన్. మొదటి దానిలో క్లాస్ అనేది నౌన్ అవుతుంది, అంటే 6వ తరగతి. కానీ రెండవ దానిలో క్లాస్ అనేది అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్ అనేది నౌన్. ఎలాంటి బ్యాట్స్మెన్ అంట? సొగసరి, చూడచక్కనైన సొగసరి బ్యాట్స్మెన్, చాలా చూడచక్కగా ఆడే బ్యాట్స్మెన్. అంటే నౌన్ యొక్క గుణం, క్వాలిటీని తెలియజేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు తీసుకుంటే రెండు సందర్భంలో ఆ పదం ఏంటంటే క్లాస్ అనే వచ్చింది. కానీ ఒక దగ్గర నౌన్ అయ్యింది, మరొక దగ్గర అడ్జెక్టివ్ అయ్యింది. ఇప్పుడు చూద్దాం. రెండింటి యొక్క స్పెల్లింగ్ సేమ్. రెండింటిని పలికేటప్పుడు క్లాస్ అంటే ప్రొనౌన్సియేషన్ కూడా సేమ్. కానీ మీనింగ్, అర్థం ఒక దగ్గర తరగతి, ఒక దగ్గర సొగసరి. మీనింగ్ మాత్రం డిఫరెంట్. సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, మీనింగ్ డిఫరెంట్గా ఉన్న పదాలను హోమోనిమ్స్ అని అంటారు టీచర్స్. హోమోనిమ్స్ అని అంటారు. మళ్ళీ ఇది నేను సృష్టించింది కాదు. నువ్వు 8th క్లాస్ బుక్ చూడండి. వివిఎస్ లక్ష్మణ్, వంగిపురపు వెంకటసాయి లక్ష్మణ్ గారి గురించి మనకు లెసన్ ఉంది. అందులో ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ను రెఫర్ చేయండి. మరి హోమోఫోన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. హోమోఫోన్స్ అంటే ఏం లేదు, చిన్నది మీకు తెలిసిందే చెప్తా, కొత్తదేం చెప్పను. ఎస్యుఎన్ సన్ అంటే అర్థం ఏంటి టీచర్? సూర్యుడు. ఎస్యుఎన్ సన్ సూర్యుడు. ఎస్ఓఎన్ సన్ కుమారుడు లేదా పుత్రుడు. ఇప్పుడు చూడండి, రెండింటిని పలకండి ఒకసారి. సన్ అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ స్పెల్లింగ్ చూడండి. ఎస్ఓఎన్ అంటే స్పెల్లింగ్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. స్పెల్లింగ్ డిఫరెంట్. మళ్ళీ మీనింగ్ చూడండి. సూర్యుడు, పుత్రుడు అంటే మీనింగ్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. అంటే ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉండి, స్పెల్లింగ్ వేరువేరుగా ఉండి, మీనింగ్ వేరువేరుగా ఉన్న పదాలను హోమోఫోన్స్ అని అంటారు. మరి హోమోఫోన్స్ ఏ తరగతుల్లో ఉన్నాయి, మనం ఎలా చదవాలి, వాటిని చదివేటప్పుడు అవలంబించాల్సినటువంటి నియమాలు ఏంటి అనే అంశాలు ఆన్లైన్ తరగతిలో మాట్లాడుకుందాం. టీచర్, దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది 16వ టాపిక్, లింకర్స్.
లింకర్స్. లింకర్స్ అనేటటువంటి టాపిక్ ఆల్రెడీ ఎక్కడ చెప్పామంటే, ఎక్కడ మాట్లాడుకుంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మాట్లాడుకుంటాం. లింకర్స్నే మనం కంజంక్షన్స్ అంటాం. ఆల్రెడీ అది మాట్లాడాం. ఇక తర్వాత టాపిక్ ఏం మాట్లాడదామంటే 17th టాపిక్ వచ్చేసి డిక్షనరీ స్కిల్స్ మాట్లాడాలి టీచర్. డిక్షనరీ స్కిల్స్ టీచర్, డిక్షనరీ స్కిల్ మీకు 5వ తరగతి 6వ తరగతిలోనే ప్రారంభించబడింది. అసలు ఏంటి డిక్షనరీ స్కిల్ అంటే? అసలు డిక్షనరీ స్కిల్ అనే టాపిక్ను మన సిలబస్లో ఉంచడానికి గల కారణం ఏంటంటే, రేపు విద్యార్థి ఇంగ్లీషు పాఠ్యాంశాన్ని చదివే క్రమంలో ఏవైనా కొన్ని పదాలకు అర్థాలు తెలియకపోతే ఆ అర్థాలను ప్రామాణికమైన డిక్షనరీలో, అంటే ఉదాహరణకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఒక పదాన్ని ఎలా వెతకాలి, అంటే ఆ పదాన్ని వెతికే క్రమం ఎలా ఉండాలి, డిక్షనరీని చదివేటప్పుడు కొన్ని పదాల పక్కన ఎన్ అనే అక్షరం ఉంటుంది, కొన్ని పదాల పక్కన ఏడీజే అనే అక్షరం ఉంటుంది, కొన్ని పదాల పక్కన వి అనే అక్షరం ఉంటుంది. అసలు ఇలా ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఒక పదం ఎక్కడి నుంచి ఉద్భవించింది, ఒక పదానికి ఏ అర్థాలు ఉన్నాయి, అంటే సినానిమ్స్ ఏమున్నాయి, వ్యతిరేక పదాలు ఏంటున్నాయి, ఒక పదాన్ని వెతికే విధానం గురించి నేర్పేదే మనకు డిక్షనరీ స్కిల్. అంటే విద్యార్థికి డిక్షనరీని ఉపయోగించే విధానం గురించి నేర్పేటటువంటి అంశమే డిక్షనరీ స్కిల్. మరి ఈ డిక్షనరీ స్కిల్లో మనల్ని ఎలాంటి ప్రశ్నలు అడగొచ్చు అనే అంశం మనం ఆన్లైన్ తరగతిలో మాట్లాడుకుందాం. టీచర్స్, మరి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిక్షనరీ స్కిల్స్ తర్వాత 18th టాపిక్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్. నాకు తెలిసి చిన్ననాటి నుంచి ఒక ప్రశ్న అడిగితే ప్యాసేజ్లో ఆ ప్రశ్నలో ఒక పదాన్ని వెతికి, ఆ పదాన్ని ప్యాసేజ్లో వెతికి, ఆ పదానికి ముందు పుల్ స్టాప్ నుంచి చివరి పుల్ స్టాప్ వరకు సమాధానాలు రాయడం మనకు అలవాటు. కానీ డిఎస్సి ఎగ్జామినేషన్లో అలా అడుగుతున్నాడా? అలా అడగటం లేదు. మరి కాంప్రహెన్షన్ ప్యాసేజెస్లో స్కిమ్మింగ్, స్కానింగ్ మీకు మెథడ్లో వస్తుంది. అసలు స్కిమ్మింగ్ అంటే ఏంది, స్కానింగ్ అనగానేమి, ఒక ప్యాసేజ్ను ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దాన్ని ప్రశ్నలో ఎలా మనం ఉపయోగించాలి, ఒక ప్రశ్న చూసి మొత్తం ప్యాసేజ్ చదవాలా, లేదా ప్రశ్నకు సంబంధించిన కేవలం కొంత పారా మాత్రమే తీసుకోవాలా, ప్యాసేజ్లో ఒక సినానిమ్ అడగొచ్చు, ఒక యాంటోనిమ్ అడగొచ్చు, లేదా ఒక ప్యాసేజ్కు సరి అయిన టైటిల్ ఇస్తే ఏమొస్తుంది అని అడగొచ్చు. ఎలా అడుగుతారు అన్న అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. టీచర్స్, 19th టాపిక్ మనం వస్తే నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడాల్సి రావచ్చు సార్ అంటే కాంపోజిషన్. దీనినే మనం లెటర్ రైటింగ్ అంటున్నాం. లెటర్ రైటింగ్ 19th టాపిక్ ఏమి తీసుకుంటున్నానంటే లెటర్ రైటింగ్ తీసుకుంటున్నా. మరి లెటర్స్ ఎన్ని రకాలు ఉండొచ్చు? లెటర్స్ రాసేటప్పుడు ఫార్మల్ లెటర్ ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్ ఏంటి? పెళ్లి పత్రిక అంటే ఇన్విటేషన్ కార్డు ఏ రకమైన లెటర్ అవుతుంది? సూసైడ్ లేఖ ఏ రకమైన లెటర్ అవుతుంది? లవ్ లెటర్ ఏ రకమైన లెటర్ అవుతుంది? మరి లెటర్ను ఎన్ని భాగాలుగా విభజించారు? వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద లెటర్? అతి ముఖ్యమైన పార్ట్ ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద లెటర్? లేదా salutation ends with, salutation starts with, what is subscription,
వాట్ ఈజ్ సూపర్స్క్రిప్షన్, వాట్ ఈజ్ బాడీ ఆఫ్ ద లెటర్, వాట్ ఈజ్ హెడ్డింగ్, అనేకమైన అంశాల గురించి మనం రాయాలి. ఒకవేళ మనం సాల్యుటేషన్, ఇఫ్ యు రైట్ ఏ లెటర్ టు యువర్ ఫ్రెండ్ దెన్ వాట్ ఈజ్ ద సాల్యుటేషన్ అనే అంశాల గురించి లెటర్ రైటింగ్లో మనం నేర్చుకుంటాము. మరియు నీ స్నేహితునికి లేఖ రాస్తే నువ్వు లెటర్ రైటింగ్లో ఉపయోగించాల్సిన భాష ఏది, ఆ భాషను మనం ఏమని పిలవాలి, కొలోక్వియల్ లాంగ్వేజ్ ఉపయోగించే లేఖ ఏది, కొలోక్వియల్ లాంగ్వేజ్, ఫార్మల్ లాంగ్వేజ్ను ఉపయోగించే లేఖ ఏంటి అనే అంశాలు చాలా లోతైన విశ్లేషణ. అసలు లేఖ రాసేటప్పుడు ఏ ఏ మెథడ్ను ఫాలో అవ్వాలి, ఫార్మల్కు ఏమి ఫాలో అవ్వాలి, ఇన్ఫార్మల్కు ఏమి ఫాలో అవ్వాలి, బిజినెస్ లెటర్కి ఏం ఫాలో అవ్వాలి అనే అంశాలను మనం లెటర్ రైటింగ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 20th టాపిక్ వచ్చేసి వొకాబులరీ. వొకాబులరీ కాబోయే గవర్నమెంట్ ఉపాధ్యాయులారా, నవభారత నిర్మాణానికి కంకణం కట్టుకున్న మహానీయులారా, వొకాబులరీ అనేటటువంటి పదం కేవలం వొకాబులరీ అంటే సరిపోతుందా? వొకాబులరీలో మిళితమైన అంశాలు మనం ఏమేమి చదవాలంటే, మొట్టమొదట సినానిమ్స్ చదవాలి. ఏం చదవాలి టీచర్? సినానిమ్స్. ఈ సినానిమ్స్నే మనం పర్యాయ పదాలు అంటున్నాం. మరలా రెండవది ఏం చదవాలి టీచర్స్ అంటే యాంటోనిమ్స్ చదవాలి. యాంటోనిమ్స్, యాంటోనిమ్స్నే మనం ఏమంటున్నామంటే వ్యతిరేక పదాలు అంటున్నాం. యాంటోనిమ్స్నే వ్యతిరేక పదాలు అంటున్నాం. మరి మూడవది ఏం చదవాలి టీచర్? ఖచ్చితంగా అడుగుతున్నాడు, స్పెల్లింగ్స్ చదవాలి. ఏం చదవాలి టీచర్స్ అంటే థర్డ్ వన్ స్పెల్లింగ్స్ను చదవాలి. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ తప్పు చేస్తామో చదవాలి. ఇక నాలుగవ అంశం ఏం చదవాలి టీచర్ అంటే ఇడియమ్స్ చదవాలి. ఏమంటున్నాను టీచర్? ఇడియమ్స్, జాతీయాలను చదవాలి. లేదా ప్రొవర్బ్స్, ప్రొవర్బ్స్ అనగా సామెతలను చదవాలి. లాస్ట్ టైం టెట్లో అడిగినటువంటి ఇడియం వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. ఏమంటున్నాను? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేటటువంటి ఇడియంకు, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనే ఇడియంకు మీనింగ్ ఏంటి అని అడిగాడు. చెబుతారా? ఏమై ఉండొచ్చు? వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అనేటటువంటి ఇడియంకు అర్థం రేర్ యాక్షన్, అతి తక్కువ జరిగే పనులు. అంటే ఎగ్జాంపుల్, మన తరగతి గదిలో కొంతమంది డిగ్రీ చదివేటప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతుంటారు కాలేజ్కి. ఒరేయ్ నువ్వు డిఈఓ లాగా వచ్చిపోతుంటావురా అని అంటాం. అలా రేర్ యాక్షన్ను ఉపయోగించే ఇడియం ఏంటంటే వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. మనకు ఆల్రెడీ ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో కాబట్టి ఇడియమ్స్, ప్రొవర్బ్స్ చదివిన తర్వాత మళ్ళీ మనం చదవాల్సింది ఏది టీచర్స్ అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. మరి ఏంటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? లాస్ట్ టైం మన 10th క్లాస్ నుంచి అడిగాడు. ఫిలాంథ్రపిస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిలాంథ్రపిస్ట్? హూ లవ్స్ మ్యాన్ కైండ్. మానవ జాతిని ఇష్టపడే వ్యక్తులను ఫిలాంథ్రపిస్ట్ అంటారు. మరి ఇలాంటి పదాలు నోవీస్ అంటే ఏంటి? NOVIC. దేవుణ్ణి నమ్మేవాళ్ళు, హూ బిలీవ్స్ ఇన్ గాడ్ ఏమనాలి? దేవుణ్ణి నమ్మని వాళ్ళని ఏమనాలి? హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. థీస్ట్, అథీస్ట్ అంటే
ఒక పదానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఆ పదాన్ని సబ్స్టిట్యూట్ చేయగల పదాన్ని ఎంచుకోవాలి. మనకున్నాయి 10th ఆర్కియాలజీ అనగానేమి, ఇలాంటి అంశాల గురించి మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో మాట్లాడుకుంటాం. దీని తర్వాత టీచర్ మరలా చాలా ముఖ్యమైన అంశం ప్రేజల్ వర్బ్స్ నేర్చుకోవాలి. ప్రేజల్ వర్బ్స్ అసలు ఏంటి? ప్రేజల్ వర్బ్స్, ప్రేజల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? వీటిని మనం ఉపయోగించే విధానం ఏంటి అంటే, ఉదాహరణకి లుక్ ఎట్ లేదా లుక్ ఆఫ్టర్ లేదా లుక్ ఇంటూ లేదా లుక్ ఫర్. మనం ఈ 4 పదాలను అబ్జర్వ్ చేస్తే 4 పదాలు కూడా మొట్టమొదట లుక్ అనే పదంతో మొదలై పక్కన ప్రిపోజిషన్స్ మారాయి. ఎట్, ఆఫ్టర్, ఇంటూ, ఫర్. మరి ఒకే అర్థాన్ని ఇస్తాయా, వేరువేరు అర్థాన్ని ఇస్తాయా అంటే వేరువేరు అర్థాలను కలిగి ఉంటాయి. లుక్ ఎట్ అంటే చూడటం, లుక్ ఆఫ్టర్ అంటే టేక్ కేర్, సంరక్షించటం, లుక్ ఇంటూ అంటే అధ్యయనం చేయటం, లోతైన అధ్యయనం చేయటం, లుక్ ఫర్ అంటే వెతకటం, సర్చ్. అంటే పక్కన ప్రిపోజిషన్స్ మారినప్పుడు ఒకే రకమైన వర్బ్ వచ్చి పక్కన ప్రిపోజిషన్స్ మారినప్పుడు వాటి యొక్క అర్థాలు కూడా మారుతున్నాయి. టీచర్స్, నెక్స్ట్ 21 టాపిక్ వచ్చేసి 21వ టాపిక్ సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. ఏమంటున్నాను టీచర్స్ అంటే సఫిక్సెస్ అండ్ ప్రిఫిక్సెస్. ఏంటి మరి సఫిక్స్ అంటే, ఏంటి మరి ప్రిఫిక్స్ అంటే? ఈ సఫిక్స్ ప్రిఫిక్స్ మనకు ఏ తరగతిలో ఉన్నాయి? గతంలో టెట్లో మరి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. ఎలా అడిగాడు? ఉదాహరణకి ఏమి లేదు టీచర్, ఉదాహరణకి గుడ్ అనే పదానికి నేను చివరన NESS కలుపుతున్నా. అంటే మొదటి పదము గుడ్, దీనికి NESS కలపడం ద్వారా ఏ పదం ఏర్పడిందంటే గుడ్నెస్. అదేవిధంగా చైల్డ్ అనేటటువంటి పదానికి చివరన HOOD అనేటటువంటి పదాన్ని కలిపాను. మొత్తం కలిపి ఏమేర్పడింది టీచర్ అంటే చైల్డ్హుడ్ అని ఏర్పడింది, చైల్డ్హుడ్. అదేవిధంగా మేనేజ్ అనే పదానికి నేను MENT అని కలిపాను. కలిపితే ఏమేర్పడింది టీచర్? మేనేజ్మెంట్ అని ఏర్పడింది, మేనేజ్మెంట్. అదేవిధంగా యూజ్ అనే పదానికి నేను FUL అని కలిపాను. అప్పుడు ఏమేర్పడింది టీచర్? యూస్ఫుల్ అని ఏర్పడింది. అంటే ఏదైనా ఒక పదానికి చివరన, ఏదైనా ఒక పదానికి కుడివైపున లేదా చివరన మనం కలిపేటటువంటి పదాలను సఫిక్సెస్ అని అంటారు. ఏమంటారు? సఫిక్సెస్ అని అంటారు. మరి ఒక పదం చివరన NESS అనే సఫిక్స్ వస్తే, NESS అనే సఫిక్స్ వస్తే ఆ పదం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా, NESS అనే సఫిక్స్ వస్తే ఆ పదం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రకారంగా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది.
ఏ నౌన్ అవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్. గుడ్నెస్, కైండ్నెస్, రిచ్నెస్ అంటే పదాల చివరన NESS అనే పదం వస్తే అబ్స్ట్రాక్ట్ నౌన్. అదేవిధంగా చైల్డ్ అనే పదం చివరన HOOD అంటే ఇక్కడ సఫిక్స్ ఏది? హుడ్. చైల్డ్హుడ్, మ్యాన్హుడ్, బాయ్హుడ్, విడోహుడ్ అంటే HOOD అనే సఫిక్స్ వచ్చిన ప్రతి ఒక్క పదం కూడా మరలా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది టీచర్. ఏ నౌన్ అవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్. అంటే సఫిక్సెస్ను మళ్ళీ తిరిగి పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో లింకుతో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మేనేజ్మెంట్ పదం చివరన MENT అని చేర్చారు. గవర్నమెంట్ MENT, ఇన్స్టాల్మెంట్ MENT. MENT అనేటటువంటిది సఫిక్స్ వస్తే కూడా అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది టీచర్. ఏమవుతుంది? అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. ఇక్కడ యూజ్ అనే పదానికి FUL అనే సఫిక్స్ చేర్చినాం. ఇది మనకు తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంది. పదం చివర FUL అనే సఫిక్స్ వస్తే అది ఖచ్చితంగా అజెక్టివ్ అవుతుంది టీచర్. అజెక్టివ్. యూస్ఫుల్, వండర్ఫుల్, కలర్ఫుల్ అంటే FUL అనే పదం వస్తే అది అజెక్టివ్ అవుతుంది. అంటే పదానికి చివరన కలిపేవి సఫిక్సెస్ అవుతాయని గుర్తించాలి. ఇంకా చాలా అంశాలు ఉంటాయి, వాటిని మనం ఆన్లైన్ తరగతిలో మాట్లాడుకుందాం. మరి ప్రిఫిక్స్ గురించి మాట్లాడితే ఉదాహరణకి రెగ్యులర్. రెగ్యులర్ దీనికి రెగ్యులర్ అనే పదానికి మీరు ఆపోజిట్ వర్డ్ చెప్పండి. ఆపోజిట్ వర్డ్ ఏం చెప్తారు? ఇర్రెగ్యులర్ అని చెప్తారు. ఇర్రెగ్యులర్ అంటే ఇప్పుడు రెగ్యులర్ అనే పదానికి ముందు వైపున మీరు చేర్చినటువంటి పదం ఏదంటే ఐఆర్. ఐఆర్ ముందు వైపు చేర్చేటటువంటి పదాలను ప్రిఫిక్సెస్ అని అంటారు. ఏమంటారు టీచర్? ప్రిఫిక్సెస్. అదేవిధంగా పాసిబుల్. పాసిబుల్ ఆపోజిట్ వర్డ్ చెప్పండి ఒకసారి నాకు. యాంటోనిమ్ చెప్తే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటే టీచర్ పాసిబుల్ అనే పదానికి ముందు వైపున మీరు ఏం చేర్చారంటే ఐఎం. ముందు వైపున చేర్చేటటువంటి పదాన్నే ప్రిఫిక్స్ అని అంటారు. ఏమంటారు టీచర్? ప్రిఫిక్స్. ఆనెస్ట్, డిస్ఆనెస్ట్ అంటే ఆనెస్ట్ ముందర నువ్వేం చేరుస్తున్నావు? DIS అంటే ముందు వైపు చేర్చే ఈ పదం కూడా ఏమవుతుందంటే ప్రిఫిక్స్ అవుతుంది. చివరన కలిపేటటువంటి పదమేమో సఫిక్స్, ముందు వైపు కలిపే పదాలను ప్రిఫిక్స్ అంటాము. ఏ పదానికి ఏ సఫిక్స్ వస్తుంది, ఏ పదానికి ప్రిఫిక్స్ వస్తుంది అన్న అంశాలపైన ప్రశ్నలు అడుగుతున్నాడు. టీచర్స్ నెక్స్ట్ 22వ టాపిక్ 22nd ఏంటంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్. వర్బ్ అగ్రీమెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్. టీచర్స్ స్టార్ సింబల్ పెడుతున్నాను. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్ తెలియకపోతే ఏ సబ్జెక్ట్ వస్తే ఏ వర్బ్ రావాలి, ఏ సబ్జెక్ట్ వస్తే ఏ హెల్పింగ్ వర్బ్ రావాలి అన్న అంశాలు తెలియకపోతే మనకు టెన్సెస్ రావు, స్పీచ్ రాదు, వాయిస్ రాదు, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ రావు. అంటే సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రీమెంట్ అనేది అత్యంత ముఖ్యమైన టాపిక్. అంటే సింగ్యులర్ సబ్జెక్ట్ అయితే హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే హెల్పింగ్ వర్బ్ ఏం రావాలి. ఉదాహరణకి ఇప్పుడు చిన్నది మీకు తెలిసింది చూద్దాం. షీ అనే పదం ఉంది, దీని పక్కన
ఆర్ ఉపయోగించాలా, ఈజ్ ఉపయోగించాలా? షీ ఆర్ అనాలా, షీ ఈజ్ అనాలా? మరి మనకు తెలుసు ఏమంటాం, షీ ఈజ్ అంటాం. కానీ రాము అండ్ రాజు, రాము అండ్ రాజు, రాము అండ్ రాజు పక్కన ఈజ్ రావాలా, ఆర్ రావాలా? ఒకవేళ మళ్ళీ రాము ఆర్ రాజు, రాము ఆర్ రాజు పక్కన ఈజ్ రావాలా, ఆర్ రావాలా? అలా కాకుండా రాము యాజ్ వెల్ యాజ్ రాజు, రాము యాజ్ వెల్ యాజ్ రాజు వచ్చినప్పుడు ఈజ్ రావాలా, ఆర్ రావాలా? ఈజ్ రావాలా, ఆర్ రావాలా? అంటే ఇది నీకు ప్లూరలా, సింగ్యులరా? ఇది సింగ్యులరా, ప్లూరలా? సింగ్యులరా, ప్లూరలా? అంటే ఈ సబ్జెక్టు వచ్చినప్పుడు అండ్ అనే కంజంక్షన్తో రెండు వేరు వేరు పేర్లను కలిపినప్పుడు, ఆర్ అనే కంజంక్షన్తో రెండు వేరు వేరు పేర్లను కలిపినప్పుడు, యాజ్ వెల్ యాజ్తో రెండు వేరు వేరు పేర్లను కలిపినప్పుడు సబ్జెక్టును ఎలా తీసుకోవాలి? అప్పుడు అవి ఈజా, ఆరా? తరగతిలో మాట్లాడుకుందాం, ఆన్లైన్ క్లాస్లో. అదేవిధంగా ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ పక్కన హ్యావ్ రావాలా, హ్యాజ్ రావాలా? అదేవిధంగా వన్ ఆఫ్ ద ప్లేయర్స్ పక్కన ఈజ్ రావాలా, ఆర్ రావాలా? అదేవిధంగా నెయిదర్ ఆఫ్ ద పెన్స్, నెయిదర్ ఆఫ్ ద పెన్స్ పక్కన ఈజ్ రావాలా, ఆర్ రావాలా? అంటే మరలా అసలు ఈచ్ ఆఫ్ అని వచ్చినా, వన్ ఆఫ్ అనే పదం వచ్చినా నెయిదర్ ఆఫ్ లేదా ఎయిదర్ ఆఫ్ లేదా నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, వన్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్, నన్ ఆఫ్ అనే పదాలు వస్తే ఇంగ్లీషు గ్రామర్ ఏ నియమాలను తీసుకుంటుంది? సింగులర్ రావాలా, ప్లూరల్ రావాలా, ఏ పదం వచ్చినప్పుడు ఏం రావాలి అనే అంశాల గురించి మనకు తెలియజేసేటటువంటి టాపిక్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్. సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ పైన మనకు అవగాహన లేకపోతే మనకు టెన్సెస్ రావు, స్పీచ్ రాదు, వాయిస్ రాదు, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ రావు. కాబట్టి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ గురించి ఆన్లైన్ తరగతిలో మాట్లాడుకుందాం. టీచర్స్, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్. కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అంటే ఇచ్చిన వాక్యాలలో సరి అయిన వాక్యాన్ని ఎంచుకోండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ లేదా ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అంటే సరి అయిన వాక్యము లేదా సరికాని వాక్యాన్ని ఎంచుకోండి. ఈ టాపిక్ను చివరగా ఎందుకు రాస్తున్నానంటే ఓవరాల్ సిలబస్ పైన నీకు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే, అన్ని అంశాల పట్ల నీకు అవగాహన ఉన్నప్పుడే కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ మనం చేయగలుగుతాం. నేను చిన్న మాట అడుగుతా. ఉదాహరణకు క్యాటిల్, క్యాటిల్ ఈజ్ గోయింగ్ దేర్, క్యాటిల్ ఈజ్ గోయింగ్ దేర్ అనే పదం ఉపయోగించారు. మరి ఇందులో సరి అయినదా ఈ వాక్యము, సరి కానిదా అంటే సరి కానిది. ఎందుకంటే క్యాటిల్ అనేటటువంటి పదం నిజానికి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఏమవుతుంది? కలెక్టివ్ నౌన్ అవుతుంది. క్యాటిల్ అనే పదము ఎల్లప్పుడూ ఏమవుతుందంటే ప్లూరల్ అవుతుంది టీచర్, ప్లూరల్. మరి ప్లూరల్ అన్నప్పుడు ఇక్కడ ఈజా ఆరా అంటే ఆర్ రావాలి. అంటే
సబ్జెక్టును ఆధారంగా చేసుకొని మళ్ళీ వర్బ్ అగ్రిమెంట్ ఆధారంగా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి నేను ఓ మాట అడుగుతాను, చెప్పండి టీచర్స్. oxen has been killed అని ఉందనుకుందాం. మరి ఇప్పుడు ఆక్సెన్ అనే పదానికి ఇది సింగ్యులరా ప్లూరలా అంటే ఆక్స్ అనే పదం సింగ్యులర్, ఆక్స్ అనే పదానికి ప్లూరల్ ఆక్సెన్ బహువచనం. మరి ఇది ప్లూరల్ కదా, మరి ప్లూరల్ అయినప్పుడు హ్యాస్ బీనా హ్యావ్ బీనా అంటే హ్యావ్ బీన్ రావాలి టీచర్. హ్యావ్ బీన్ అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఆధారంగా కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్స్ ఉంటుంది, లేదా టాపిక్ వైజ్గా కొన్ని తప్పులు ఇచ్చి సరిచెయ్యమని అడగవచ్చు. టీచర్స్, నెక్స్ట్ టాపిక్ ఏమి చదవాలి మనం అంటే సైలెంట్ లెటర్స్ చదవాలి. ఏమంటున్నా? సైలెంట్ లెటర్స్. మనకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో సైలెంట్ లెటర్స్ పైన అడుగుతున్నాడు. షుడ్, మనకు గతంలో టెట్లో ఈ ప్రశ్న అడిగాడు. షుడ్ అనే పదంలో సైలెంట్ లెటర్ ఏది అన్నాడు. షుడ్ అనే పదంలో సైలెంట్ లెటర్ ఏదండి? ఎల్. రిసీట్, రిసీట్లో సైలెంట్ లెటర్ ఐడియా ఉందా ఏమైనా? మనం చాలా సందర్భాల్లో రిసీట్ గురించి రాస్తే ఇలా రాస్తాం, RECIPT, కానీ ఏమని పలుకుతాం? రిసిప్ట్, రిసిప్ట్ అంటాం. కానీ నిజానికి పి సైలెంట్ లెటర్, రిసీట్ అనాలి. ఏమనాలి టీచర్? రిసీట్. సునామీ, సునామీలో సైలెంట్ లెటర్ టీ. సైకాలజీలో పి. అంటే అసలు మరి సైలెంట్ లెటర్స్ని ఎలా గుర్తించాలి? ఏ పదం ముందర ఏ పదం వచ్చినప్పుడు అది సైలెంట్ లెటర్గా మారుతుంది అన్న అంశాలపైన మనకు అవగాహన ఉండాలి. సో సైలెంట్ లెటర్ నుంచి ఒక బిట్ ఉండొచ్చు. టీచర్స్, ఇక లాస్ట్ టాపిక్ గ్రామర్ కంటెంట్లో ఆల్రెడీ చెప్పాను. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివేటప్పుడే మనం చదవాల్సిన మరొక టాపిక్ సిలబుల్. ఏమని చెప్తున్నాను టీచర్స్ అంటే సిలబుల్స్ అంటున్నాను. ఆల్రెడీ చెప్పాను. సిలబుల్స్ అనే టాపిక్ మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదివేటప్పుడే నేర్చుకుంటాం. సో ఈ 25 గ్రామర్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో 5-10 టాపిక్స్ నుంచి చదువుకొని నాకు ఇంగ్లీషు గ్రామర్ మొత్తం వస్తుంది అన్న భ్రమలో ఉంటే ఖచ్చితంగా మనం టెట్ డిఎస్సిలో మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. మరి దీని తర్వాత రీసెంట్గా 2018లో జరిగిన డిఎస్సి ఎగ్జామినేషన్లో ఏమి ఎంటర్ చేశాడంటే ఇంగ్లీషు లిటరేచర్ను ఎంటర్ చేశారు టీచర్. లిటరేచర్ ఆంగ్ల సాహిత్యాన్ని ఎంటర్ చేశారు. మరి ఇంగ్లీష్ లిటరేచర్లో ఏ టాపిక్స్ ఉన్నాయి అన్న అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. టీచర్స్, ఇంతసేపు మాట్లాడుకున్నదంతా ఇంగ్లీషు గ్రామర్ అయితే 2018లో ఫర్ ద ఫస్ట్ టైం డిఎస్సిలో ఇంగ్లీష్ లిటరేచర్ ఆంగ్ల సాహిత్యాన్ని ప్రవేశపెట్టారు. మరి ఇంగ్లీష్ లిటరేచర్లో ఏ టాపిక్స్ను మనకి ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు టీచర్స్ అంటే పోయట్స్ కవులు, నావలిస్ట్స్ నవలా రచయితలు, ఎస్సేయిస్ట్స్ అనగా వ్యాస రచయితలు, డ్రామటిస్ట్స్
అండ్ దేర్ వర్క్స్ అండ్ దేర్ వర్క్స్ అంటే వారి యొక్క రచనలు. అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి అంటే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ మధ్యలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోయం కానీ లెసన్ కానీ ఎవరు రచించారు, ఆ రచయితలు ఏ రచనలు చేశారు, ఏ బిరుదులు వచ్చాయి, వాళ్ళు ఏ యుగానికి చెందిన వాళ్ళు అంతే, వాళ్ళకి ఇంకేమైనా ప్రత్యేకమైన క్వాలిఫికేషన్స్ లేదా అంశాలు ఉన్నాయా అన్న అంశాల గురించి మనం కూలంకషంగా చదవాలి. ఉదాహరణకి మై మదర్ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, అతనిలో ఉన్న ప్రత్యేకతలేంటి, అతనికి వచ్చిన బిరుదులేంటి, అతను చేసిన రచనలేంటి, అతను స్థాపించిన పాఠశాల ఏంటి, ఈ అన్నింటి గురించి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క రచయిత గురించి మనం చదువుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. నెక్స్ట్ రెండవ టాపిక్ ఏంటి టీచర్స్ అంటే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్. ఈ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో భాషకు సంబంధించినటువంటి వాటిల్లో మనం ఉదాహరణకు అసలు బల్లాడ్ అనగానేమి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బల్లాడ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎలగి, బల్లాడ్ ఎలగి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోనోలాగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మోనోలాగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాజెడీ, ఇలా చాలా అంశాల గురించి మాట్లాడుకోవాలి మనం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సన్నేట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సన్నేట్, ఇటాలియన్ సన్నేటా అంటే ఏంటి, బ్రిటిష్ సన్నేట్ ఏంటి, అసలు ఈ పదాలను ఎప్పుడు ఉపయోగిస్తున్నాము, మరి ట్రాజెడీ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రామా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రామా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కామెడీ, ఈ అంశాలన్నింటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటిని మన సబ్జెక్ట్లో ఎలా ప్రవేశపెట్టారు, మన సబ్జెక్ట్లో వీటి గురించి ఎంత ప్రాముఖ్యత ఉంది అనే అంశాల గురించి మనము ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో మాట్లాడుకుంటాం. మరల ఇందులోనే కంటిన్యూషన్గా ఏం చేశారు టీచర్ అంటే ఏమేమి ఇచ్చారో ఒకసారి చూస్తే ఎస్సే రైటింగ్ గురించి ఇచ్చాడు. ఎస్సే రైటింగ్ అంటే టీచర్ మిమ్మల్ని ఎస్సే రాయమని అడిగారు టీచర్. ఒకవేళ ఒక వ్యాసం రాయాలంటే అద్భుతమైన వ్యాసాన్ని రాయడం కోసం మనం అవలంబించాల్సిన లక్షణాలు ఏమిటి, వాట్ ఆర్ ద గుడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్. ఎస్సే రైటింగ్ ఎన్ని రకాలు ఉంటుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎస్సే రైటింగ్స్ ఆర్ దేర్, ఒక ఉదాహరణ ఇచ్చి అది ఏ రకమైన ఎస్సే అని అడిగే అవకాశాలు ఉన్నాయి. మరి మీకు తెలుసు టీచర్ ఎస్సే అనేటటువంటి పదము ఎస్ఐ, ఎస్సే రైటింగ్ అనే పదం, ఎస్సే అనే పదం ఎస్ఐ అనే ఫ్రెంచ్ పదం నుంచి తీసుకున్నాడు, ఫ్రెంచ్ పదం నుంచి తీసుకున్నాడు. మరి ఎస్సే రైటింగ్ ఏమేమి ఉండాలి అనే అంశాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. టీచర్స్ ఎస్సే రైటింగ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ స్టోరీ రైటింగ్. స్టోరీ రైటింగ్ అంటే ఒక స్టోరీ రాయాలంటే ఏ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ అవసరం.
ఒక విద్యార్థికి అసలు స్టోరీ రైటింగ్, ఎస్సే రైటింగ్ను ఎందుకు సిలబస్లో ఇచ్చారంటే, నిజానికి చిన్ననాటి నుంచి విద్యార్థుల్లో ఇంగ్లీష్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఆ భయాన్ని తొలగించాలంటే ఇంగ్లీషు భాషను కథల రూపంలో ఆడుతూ పాడుతూ నేర్పించాలి. ఒక స్టోరీ లేదా ఎస్సే ఒక విద్యార్థికి నచ్చిన కొన్ని అంశాలనిచ్చి, మీకు నచ్చిన విధంగా రాసుకోండి రండి నాన్న అని చెప్పి వాళ్ళను ప్రోత్సహించడం కోసం, భాష పట్ల వాళ్ళకు ఆసక్తి కలగడం కోసం ఒక స్టోరీ రాసుకొని వచ్చినప్పుడు ఒక టీచర్ అందులో కొన్ని తప్పులు ఉన్నప్పటికీ కూడా విద్యార్థిని చాలా బాగా రాశారు నాన్న మీరు అని మెచ్చుకోవటం ద్వారా టీచర్ను అభిమానిస్తూనే తెలియకుండానే భాష పట్ల కూడా అభిమానం, ఇష్టం పెరుగుతుంది. తెలియకుండానే తనలో ఇంగ్లీష్ అనేది ఒక భాగమై భాష పట్ల, ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్ల అద్భుతమైన అవగాహన ఏర్పడుతుంది. అంటే విద్యార్థిలో ఇన్నోవేటివ్ స్కిల్స్, కొత్త రకంగా ఆలోచించే విధానం కోసం, లాంగ్వేజ్ పట్ల ఇంట్రెస్ట్ కలగడం కోసం మనం ఎస్సే రైటింగ్, స్టోరీ రైటింగ్ అనే టాపిక్స్ను మనం ఎంచుకుంటాం. మరి ఒక అద్భుతమైన స్టోరీ రాయాలంటే ఏ లక్షణాలు ఉండాలి అనే అంశాలు ఇక్కడ మాట్లాడుకుంటాం. దీని తర్వాత మూడవది ఏంటి టీచర్ అంటే బయోగ్రఫీ. నాలుగవది ఏంటంటే ఆటోబయోగ్రఫీ. మీకు తెలుసు టీచర్, బయోగ్రఫీ అంటే ఒకరి జీవిత చరిత్రను మరొకరు రాయడాన్ని బయోగ్రఫీ అంటారు. వన్స్ లైఫ్ హిస్టరీ ఈజ్ రిటన్ బై అనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ బయోగ్రఫీ. మరి బయోగ్రఫీ అనే పదం ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాడు? బయోగ్రఫీ అనే పదం బయోస్ మరియు గ్రాఫిన్. బయోస్ మరియు గ్రాఫిన్ అనే రెండు గ్రీకు పదాల కలయిక ద్వారా బయోగ్రఫీ ఏర్పడింది. అసలు మరి బయోస్ అంటే ఏంటి, గ్రాఫిన్ అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో మొట్టమొదటి బయోగ్రఫీ ఏంటి? ఒక బయోగ్రఫీ రాయాలంటే ఉపయోగించాల్సిన లక్షణాలు ఏమిటి? ఉదాహరణకి ఇక్కడ రాజు ఉన్నాడు, రాజు ఎదురుగా కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్. ఇప్పుడు రాజు యొక్క జీవిత చరిత్రను కళ్యాణ్ రాస్తున్నాడు. ఎవరి యొక్క జీవిత చరిత్ర? రాజు యొక్క జీవిత చరిత్రను ఎవరు రాస్తున్నారు? కళ్యాణ్. అంటే ఇప్పుడు కళ్యాణ్ బయోగ్రఫీ రాస్తున్నాడు కాబట్టి కళ్యాణ్ ఏమంటారంటే బయోగ్రఫర్ అంటారు. బయోగ్రఫర్. ఎవరి యొక్క రాస్తున్నాడు? రాజు యొక్క. మరి రాజునేమని పిలవాలి? రాజునేమని పిలుస్తారంటే ఎవరి యొక్క జీవిత చరిత్ర అయితే మనం రాస్తున్నామో వారిని సెంట్రల్ థీమ్ ఏమంటాం టీచర్? సెంట్రల్ థీమ్ లేదా సెంట్రల్ ఫిగర్ అని అంటాం. ఏమంటామో? సెంట్రల్ ఫిగర్ అని అంటాము టీచర్. రాసే వ్యక్తిని బయోగ్రఫర్ అంటే ఎవరిదైతే రాస్తున్నామో వాళ్ళను మనం సెంట్రల్ ఫిగర్ అంటాం. మరి ప్రపంచంలో మొట్టమొదటి బయోగ్రఫీ ఏది? ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ బయోగ్రఫీస్ రాశారు అనే అంశాల గురించి మనం బయోగ్రఫీలో మాట్లాడుకుంటాం. తర్వాత ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అనేది మూడు గ్రీకు పదాల కలయిక. ఆటోస్, బయోస్ మరియు గ్రాఫిన్. ఆటోస్, బయోస్, గ్రాఫిన్ అనే మూడు గ్రీకు పదాల కలయిక ద్వారా ఆటోబయోగ్రఫీ ఏర్పడింది. ఆటోబయోగ్రఫీ అంటే మన జీవిత చరిత్ర మనమే రాసుకోవటం. వన్ లైఫ్ హిస్టరీ ఈజ్ రిటన్ బై దట్ పర్సన్ ఓన్లీ, ద సేమ్ పర్సన్ ఓన్లీ, వన్ సెల్ఫ్. ఎవరి జీవిత చరిత్ర అయితే ఎవరైతే రాసుకుంటారో వాళ్ళను ఆటోబయోగ్రఫీ అంటారు. మరి నెల్సన్ మండేలా గారి ఆటోబయోగ్రఫీ మన 10th క్లాస్లో ఉంది.
లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. నెల్సన్ మండేలా గారి ఆటోబయోగ్రఫీ పేరు లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. మరి ఇంకొక మాట అడుగుతున్నా, మహాత్మా గాంధీ గారి ఆటోబయోగ్రఫీ పేరేమిటి? ఎక్స్పెరిమెంటల్ విత్ ద ట్రూత్. అంటే మనకున్నటువంటి వాటిని చదువుకుంటూనే ఒక ఆటోబయోగ్రఫీ రాయాలంటే ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? మరలా బయోగ్రఫీకి ఆటోబయోగ్రఫీకి ఉన్న డిఫరెన్సెస్. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ? వాట్ ఆర్ ద కంపారిజన్స్ బిట్వీన్ బయోగ్రఫీ అండ్ ఆటోబయోగ్రఫీ? బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ మధ్యలో ఉన్నటువంటి తేడాలేమిటి మరియు పోలికలేమిటి చదవాలి. సేమ్, వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్సే రైటింగ్ అండ్ స్టోరీ రైటింగ్? ఈ రెండిటి మధ్య ఉన్న తేడాలు. అండ్ వాట్ ఆర్ ద కంపారిజన్స్ బిట్వీన్ స్టోరీ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్? రెండిటి మధ్య ఉన్న పోలికలు చదవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటి తర్వాత మళ్ళీ మనం చదవాల్సిన మరొక అంశం ఏంటి టీచర్ అంటే ఎడిటోరియల్ రైటింగ్. అసలు ఏంటి ఎడిటోరియల్ రైటింగ్ అంటే? ఆల్రెడీ టీచర్ న్యూస్ పేపర్లో సమకాలీనమైన అంశాలపైన, అంటే కరెంట్ ఇష్యూస్ పైన మధ్య పేజీలో ఒక వ్యాసం రాస్తారు న్యూస్ పేపర్లో. అంటే న్యూస్ పేపర్ ఆథర్ లేదా ఎడిటర్ యాంగిల్లో సమకాలీనమైన కరెంట్ ఇష్యూస్ పైన వారి యొక్క భావాలను వ్యక్తపరచడమే ఎడిటోరియల్ రైటింగ్ అంటాం. ఈ ఎడిటోరియల్ రైటింగ్స్ ఖచ్చితంగా కరెంట్ ఇష్యూస్ అయి ఉండాలి, సమకాలీనమైన అంశాలు అయి ఉండాలి. మరి ఈ ఎడిటోరియల్ రైటింగ్ రాయాలంటే ఏ లక్షణాలను ఎడిటర్ అవలంబించాలి, ఏ క్యారెక్టరిస్టిక్స్, ఏ ఆబ్జెక్టివ్స్ను మనం గుర్తుంచుకోవడం ద్వారా ఎడిటోరియల్ అద్భుతంగా రాయవచ్చు. మరి ఎడిటోరియల్ రైటింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనే అంశాలను మళ్ళీ మనం ఎడిటోరియల్ రైటింగ్లో మాట్లాడుకుందాం. టీచర్స్, నెక్స్ట్ ఇందులోనే ఇంకొక టాపిక్ ఏమి ఇచ్చారు టీచర్స్ అంటే నోట్ మేకింగ్. ఏమంటున్నాను? నోట్ మేకింగ్ తర్వాత ఇంకే టాపిక్ ఇచ్చాడంటే ప్రెస్సీ రైటింగ్. PRECIS, ప్రెస్సీ రైటింగ్లో ఎస్ సైలెంట్ లెటర్. నోట్ మేకింగ్ ప్రెస్సీ రైటింగ్కు కొన్ని పోలికలు ఉన్నాయి. మళ్ళీ దెర్ ఆర్ సమ్ కంపారిజన్స్, దెర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్. కొన్ని తేడాలు ఉన్నాయి, కొన్ని పోలికలు ఉన్నాయి. టీచర్, నోట్ మేకింగ్ ఎక్కడ చదువుతాం మనం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మనం చదివి ఉంటాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక పారాగ్రాఫ్ ఇస్తే ఆ పారాగ్రాఫ్లో అనవసరమైన అంశాలను తీసివేసి అవసరమైన అంశాలను కుదించి రాయడమే నోట్ మేకింగ్. ఇప్పుడు మీరు ఒక బయాలజీ బుక్ చదువుతుంటారు. బయాలజీ బుక్ మొత్తం నీ రన్నింగ్ నోట్స్లో రాస్తావా? రాయవు కదా. కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే నోట్ డౌన్ చేస్తావు కదా. అలా ముఖ్యమైన అంశాలను నోట్ డౌన్ చేయడాన్ని ఏమంటామంటే నోట్ మేకింగ్ అంటాం. అసలు మరి ఎన్ని రకాల నోట్ మేకింగ్స్ ఉన్నాయి? నోట్ మేకింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నోట్ మేకింగ్ విద్యార్థికి ఎందుకు నేర్పాలి? నోట్ మేకింగ్ వల్ల భవిష్యత్తులో ఎవరికి ఉపయోగాలు ఉన్నాయన్న అంశాలను మనం మాట్లాడుకోవాలి. మరలా ప్రెస్సీ రైటింగ్. టీచర్, ప్రెస్సీ అనే పదం ప్రిసైజ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి తీసుకున్నాడు. ప్రెస్సీ అనే పదం ప్రిసైజ్ అనే ఫ్రెంచ్ పదం నుంచి తీసుకున్నాడు. ప్రిసైజ్ అనగా సమ్మరీ.
సమ్మరీ అనగా కుదించి రాయటం. సార్ ఇది కుదించి రాయమన్నారు, దీనిని కుదించి రాయమంటున్నారు, దీనికి తేడా ఏంటి సార్ అంటే, ప్రెస్సీ రైటింగ్ అనేది ఇచ్చిన పారాగ్రాఫ్లో 1/3 వంతు మాత్రమే రాయాలి. 1/3 ఆఫ్ ద ప్యాసేజ్, 1/3 ఫ్రమ్ ద ఒరిజినల్ ప్యాసేజ్. అంటే 9 లైన్ల ప్యాసేజ్ ఇస్తే నువ్వు ప్రెస్సీ రైటింగ్లో 3 లైన్లు మాత్రమే రాయాలి. 24 లైన్ల ప్యాసేజ్ ఇస్తే నువ్వు కేవలం 8 లైన్లు మాత్రమే ప్రెస్సీ రైటింగ్లో రాయాలి. అంటే టీచర్ మరి ప్రెస్సీ రైటింగ్లో ఏమేమి ఉపయోగించాలి, ఏమి ఉపయోగించకూడదు అనే అంశాలను గురించి మనం మళ్ళీ మాట్లాడుకుంటూనే నెక్స్ట్ టాపిక్ ఏంటి టీచర్ అంటే లెటర్ రైటింగ్. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, దీనినే కంపోజిషన్ అన్నాము. లెటర్ రైటింగ్ గురించి మాట్లాడుకున్నాం. వీటిని ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్లో ఎస్సే రైటింగ్, స్టోరీ రైటింగ్ ఈ రెండింటిని కలిపి చదువుకోవాలి. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య తేడాలు ఉంటాయి, పోలికలు ఉంటాయి. బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కలిపి చదువుకోవాలి, రెండింటి మధ్య పోలికలు తేడాలు ఉంటాయి. నోట్ మేకింగ్, ప్రెస్సీ రైటింగ్ కలిపి చదువుకోవాలి, కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని తేడాలు ఉంటాయి. ఇలా కాంబినేషన్స్ పైన బిట్స్ అడుగుతున్నాడు. సో దీని తర్వాత ఏ టాపిక్ ఉంటుంది టీచర్ అంటే లాస్ట్ టాపిక్ 3వదిగా ఏమిచ్చాడు టీచర్స్ అంటే సౌండ్స్. సౌండ్స్ అంటే ఇది మీకు ఫొనెటిక్స్ అనే టాపిక్ మెథడ్లో వస్తుంది, మెథడాలజీలో. ఈ టాపిక్ ఒక పదాన్ని ఎలా ఉచ్చరించాలి, హౌ టు ప్రొనౌన్సియేట్ ఏ వర్డ్, అక్కడ ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో వస్తుంది. ఇది 3rd టాపిక్గా ఇచ్చాడు. సో ఓవరాల్గా ఉన్న టాపిక్స్ ఇవి. కానీ మన 8th క్లాసు పుస్తకంలో ఇంకొక టాపిక్ ఉంది, అది ఇవ్వలేదు, సిలబస్లో లేదు, కానీ 8th క్లాస్ పుస్తకంలో ఉంది. ఒకవేళ అడగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ టాపిక్ ఏది టీచర్స్ అంటే, ఆ టాపిక్ ఏదంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వీటినే మనం తెలుగులో అలంకారాలు అంటాం, అలంకారాలు అంటాం. మరి 8th క్లాసు పుస్తకంలో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, ఏ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, ఏ అలంకారాలు ఉన్నాయి అనే అంశాలను గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. ఇది ఇంగ్లీషు గ్రామర్లో మనకున్నటువంటి 30 మార్కుల యొక్క ఓవరాల్ 30 మార్కుల్లో 24 మార్కుల యొక్క కంటెంట్ సిలబస్. ఇదంతా ఇన్ని అంశాలను మనం చదువుకున్నప్పుడు ఇంగ్లీష్లో 24 మార్కులు రావడానికి, కంటెంట్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఇది కేవలం కంటెంట్ టాపిక్స్ మాత్రమే. టీచర్స్ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే సిలబస్ పైన అవగాహన లేకుండానే ఇంగ్లీషు ప్రిపేర్ అవుతున్నారు. సిలబస్ పైన పరిపూర్ణమైన అవగాహన ఉండి ఏ ఏరియా నుంచి బిట్స్ అడుగుతున్నారు గతంలో, మనం చదివే విధానంలో ఒక లింక్ ఎలా చదవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టెన్సెస్ను ఆధారంగా వాయిస్ చదవాలి, కంజంక్షన్ ఆధారంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ చదవాలి, సబార్డినేట్ కంజంక్షన్స్ ఆధారంగా అడ్వర్బ్ క్లాజెస్ చదవాలి, ఆర్టికల్స్ను ఉపయోగించని సందర్భాలలో అబ్స్ట్రాక్ట్ నౌన్ గురించి చదువుకొని ఇది చదవాలి. అంటే ఈ లింక్ చాలామంది తెలియక ఒక బైహార్ట్ విధానంలో చదవడం ద్వారా మార్కులు సాధించలేకపోతున్నారు. ఒక కాన్సెప్ట్ వైజ్గా చదువుతూ వెళ్ళాలి. అయితే మీరు నేను అనుకున్నట్లుగా, మీరు నేను భావించినట్లుగా ఇంగ్లీషు భాష కష్టమైనదా, మార్కులు సాధించలేమా అంటే నేను బలంగా ఒక అంశాన్ని మీకు చెప్పగలుగుతున్నాను. ఈ ప్రపంచంలో నిన్ను నువ్వు నమ్ముకోగలిగితే, నీ పట్ల నీకు విశ్వాసం ఉంటే,
నేను చెయ్యగలను అనే నమ్మకం ఉంటే ఈ ప్రపంచంలో విధి ఏది అయినా సరే నీ ముందు ఖచ్చితంగా తల దించాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఇంగ్లీషు దించదాని ముందు తల. కానీ నీ పట్ల నీకు నమ్మకం ఉందా? సాధిస్తానన్న నమ్మకం నీకుందా? ఇంగ్లీష్లో మంచి మార్కులు సాధిస్తానన్న నమ్మకం నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతాను అనే అంశాన్ని నీకు నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. కానీ నా వల్ల కాదు, నేను చెయ్యలేను, నాకు ఇంగ్లీషు చిన్ననాటి నుంచి రాదు, నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, నాకు చిన్నప్పుడు సార్ వాళ్ళు మంచిగా చెప్పలేదు, కోచింగ్ సెంటర్లో మంచిగా చెప్పలేదు అని ఎవరైతే కారణాలు వెతుకుతున్నారో నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను మీకు. అపజయం సాధించే వాళ్ళు మాత్రమే కారణాలను అన్వేషిస్తారు. విజేతకు లక్ష్యం మాత్రమే కనిపిస్తుంది తప్ప కారణాలను అన్వేషించే గుణం విజేతకు ఉండదు. కష్టాలు ఎదురైనా, సవాళ్ళు ఎదురైనా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యం వైపు సాగిపోవడమే విజేతకు ఉండేటటువంటి అద్భుతమైన లక్షణం అనే అంశం నేను మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా. టీచర్స్, జన్మనిచ్చిన అమ్మా నాన్నలను ప్రేమిస్తున్నాం కదా, మరి అమ్మా నాన్నలతో సమానంగా నీ లక్ష్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నావా? ఎందుకంటే వాళ్ళు కన్నా కలలు ఈ ప్రపంచంలో నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలనే కదా. జాబ్ ఎవరి కోసం సాధించాలి, ఎందుకోసం సాధించాలి, సాధించడం వల్ల ఉపయోగం ఏంటి అని అంటే, అహోరాత్రులు శ్రమించి నీ జీవితానికి ఒక అద్భుతమైన దిక్సూచిలాగా పనిచేసిన మీ అమ్మా నాన్నల సాక్షిగా ప్రమాణం చేయండి, రాబోయే టెట్ కానీ రాబోయే డిఎస్సిలో కానీ అద్భుతమైన మార్కులు సాధించి మా అమ్మా నాన్న నా పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెడతానని మీరు ఎప్పుడైతే ప్రమాణం చేయగలరో, ఎప్పుడైతే అమ్మా నాన్నల సాక్షిగా చేతిలో చేయి వేసి మాట ఇవ్వగలరో అప్పుడు నీ లక్ష్యం నుంచి పక్కకు వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంకొక మాట, ఈ ప్రపంచంలో అందరం సమానమైన భాగాల చేతనే జన్మిస్తున్నాము. అందరికీ సమానమైనటువంటి మేధస్సునే దేవుడు ప్రసాదించినప్పుడు కొంతమంది మాత్రమే ఈ ప్రపంచంలో విజేతలు ఎందుకు అవుతున్నారు, కొంతమంది ఎందుకు అపజేతలు అవుతున్నారు, కొంతమంది ఎందుకు ఈ జీవితంలో రాజీ పడి బతుకుతున్నారు? ఒకటే మాట అడుగుతున్నాను, ప్రపంచం గురించి నువ్వు మాట్లాడుకుంటావా, నీ గురించి ప్రపంచం మాట్లాడుకోవాలా అనేది ఈరోజు నీపైనే ఆధారపడి ఉంది. రేపు స్టేట్ ర్యాంక్ రావడం ద్వారా, రేపు టీచర్ జాబ్ సాధించడం ద్వారా, భవిష్యత్తులో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించడం ద్వారా నువ్వు ఈ ప్రపంచానికి పరిచయం కావడం కాకుండానే జన్మనిచ్చిన అమ్మా నాన్నలను కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసి ఇలాంటి గొప్ప మహనీయుల్ని, ఇలాంటి గొప్ప మహనీయురాలుని జన్మనిచ్చిన అమ్మా నాన్నలు గర్వంగా ప్రపంచానికి పరిచయం చేయడం కూడా మన మీదనే ఆధారపడి ఉందన్న అంశం మళ్ళొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారా.